మొదటి వచ్చిన మొదలు 12వ వచనం వరకు ఉన్న పురుష సంబంధించినటువంటి డిశ్చార్జెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చదువుదాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఏమని సెలవిస్తున్నాడు ప్రభువు? మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లా అనండి, ఒకడి దేహమందు స్రావము ఉన్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడవుతాడు. When any man has a discharge from his body, his discharge is unclean. చూడండి, గాయముల నుండి స్రవించే ద్రవాలు, పుండ్ల నుండి స్రవించే ద్రవాలు, చర్మ వ్యాధుల నుండి స్రవించేటువంటి ద్రవాలు, కొన్ని సందర్భాల్లో అయితే ద్రవ రూపంలో స్రవించకపోయిన అపవిత్రుడిగానే వ్యాధి తీవ్రతను బట్టి లెక్కించబడ్డాడు. 3వ వచనంలో అదే చెప్పాడు, వ్యాధి తీవ్రతను బట్టి వాడు అపవిత్రుడిగా ఉంటాడని. అలాంటి వాడు పండుకునే పరుపు ప్రతిదీ అపవిత్రమే. వాడు కూర్చున్న కుర్చీ అపవిత్రం. వాడు పడుకున్న పరుపును ముట్టుకున్నవాడు కూడా తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి ఆ రోజు సాయంకాలం వరకు వాడు అపవిత్రుడిగా ఉంటాడు. చూడండి, అంటువ్యాధి ప్రబలకుండా చేయాల్సినటువంటిది స్నానము, నీళ్లతో స్నానము. కరోనా టైంలో మనందరం కూడా హ్యాండ్స్ వాష్ విత్ డిటర్జెంట్, సబ్బుతో ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవటం, అలాగే బయటకు వెళ్ళి వచ్చిన వాడు ఇంటి వెలుపటనే వస్త్రములను విడిచిపెట్టి తలస్నానము చేసి గృహములోనికి రావటం, ఆ వస్త్రాలు కూడా 24 గంటల వరకు ఎవరు తాకకుండా ఉండటం, ఇవన్నీ మనం ఈ కరోనా పాండమిక్ టైంలో చాలా చక్కగా మన గృహాల్లో పాటించాం. ఎందుకు పాటించాం? ఆ ఇన్ఫెక్షన్ మరొకరికి రాకుండా, మరొక చోట అది స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త తీసుకున్నాం. ఇదే ఆనాడు స్రావము, ఎనీ కైండ్ ఆఫ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద మేల్స్ బాడీ, పురుషుని యొక్క శరీరము నుండి వెలుపట్టుకు వచ్చేటువంటి ఏ స్రావమును గురించైనా సరే ఆ వ్యక్తి అపవిత్రుడిగా ఉండటం మాత్రమే కాదు, అతడు కూర్చున్నటువంటి కుర్చీ కానీ పడుకున్నటువంటి పరుపు కానీ దాన్ని ముట్టుకున్నవాడు కూడాను స్నానం చేయాలి, సాయంకాలం వరకు అపవిత్రుడిగానే ఉంటాడు. ఇంకా మనం చూసినప్పుడు చచ్చిన దేహం ముట్టినవాడు, చచ్చిన పురుగును ముట్టినవాడు కూడా అపవిత్రుడిగానే ఉండమంటాడు. ఎందుకంటే ఈ చనిపోయిన వారి యొక్క బాడీ డీకంపోజ్ అయిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా దానిలో చాలా పవర్ఫుల్గా వెలుపటికి వస్తుంది. కనుక దాన్ని తాకిన వాడు అపవిత్రుడిగా ఎంచబడతాడు. ఎందుకంటే రోగము విస్తరించే, బ్యాక్టీరియా విస్తరించే అవకాశం ఉన్నది. అందున ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. వాడు దేని మీద కూర్చుంటాడో దాని మీద కూర్చున్నవాడు కూడాను బట్టలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి, సాయంకాలం వరకు అపవిత్రుడుగా ఉండాలి. స్రావము కలిగిన మనుషులు ముట్టినవాడు కూడాను బట్టలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి, సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండాలి. వాడే బట్టలు ఉతుక్కోవాలి, వేరొకరుగా. ఎనిమిదవచ్చు, స్రావము కలిగిన వాడు ఎవరి మీదైనా ఉమ్ము వస్తే, ఉమ్ము ఎవరి మీద ఊస్తాడో వాడు కూడాను అపవిత్రుడవుతాడు. వాడు స్నానం చేయాలా, వాడు కూడా బట్టలు ఉతుక్కోవాలి. స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లం అపవిత్రం, వాని క్రింద ఉండిన ఏ వస్తువునైనా ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడు. వాటిని మోసేవాడు బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుక్కొనకయ్యి ఎవరిని ముట్టుకుంటాడో వాడు తన బట్టలు ఉతుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. చూడండి, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే ఇతరులకు షేక్ హ్యాండ్ ఇచ్చినా, వేరొకళ్ళు ముట్టుకున్నా అది అంటువ్యాధి ప్రబలే ప్రమాదం ఉంది. అందుకని స్రావము గలవాడు ముట్టుకొని మంటి పాత్ర అయితే పగలగొట్టాలి, చెక్క పాత్ర అయితే కడుక్కోవాలి.
ఈ స్రావము నుండి విడుదల పొందినప్పుడు పవిత్రత కోసం అతడు శుద్ధి ఆచారం ఏం చేయాలో 13 నుంచి 15 వచ్చును. స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినాలు లెక్కించుకొని తన బట్టలు తుక్కుకొని పారు నీటిలో శరీరమును కడుగుకొని పవిత్రుడవుతాడు. స్టాగ్నేటెడ్ వాటర్ కుదరదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎవడైనా స్నానం చేస్తే ఈ రోగం వాడికి వస్తుంది. అందుకనే అవి పారే నీరై ఉండాలి అని అన్నాడు. అక్కడ స్నానం చేయాలి పారే నీళ్ళు. ఎందుకంటే నీరు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అది వేరొకటికి అంటేటువంటి ప్రమాదం ఉండదు. అదే చెప్తున్నాడు. వస్త్రాలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి. 8వ నాడు 2 తెల్ల గువ్వలనైనా 2 పావుర పిల్లలైనా తీసుకుని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరికి వచ్చి యెహోవా సన్నిధిలో వాటిని యాజకునికి అప్పగించాలి. యెహోవా సన్నిధిలో ఉంటాడు యాజకుడు. అతనికి ఆ 2 పావుర పిల్లలు కానీ గువ్వలు కానీ అప్పచెబితే ఆ యాజకుడు వాటిలో ఒకదాన్ని పాప పరిహార బలిగా ఒకదాన్ని దహన బలిగా ఇస్తాడు. అట్లు యాజకుడు వారి స్రావ విషయంలో యెహోవా సన్నిధిని వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి. ఒక పావురం పాపక్షమాపణ కొరకు రక్తం చిందించబడితే మరొక పావురం ఆరాధన కొరకు అర్పించబడుతుంది అన్నమాట. పాపక్షమాపణ, ఆరాధన ఈ 2 కూడా చాలా ప్రధానమైనవి ఒక మనిషి యొక్క జీవితంలో. మనం ఎప్పుడైతే పాప క్షమాపణ పొందామో కృతజ్ఞత ఆరాధన చేసేవారంగా మారాలి. అందుకనే పవిత్రుడైనటువంటి ప్రతి అపవిత్రుడు కూడా పవిత్రుడైన తరువాత పాపం నిమిత్తమైన ప్రక్షాళన మరియు ఆరాధన నిమిత్తమైనటువంటి బలి 2 కూడా తీసుకొచ్చేవాడు. ఇది ఇక్కడ మనకు చెబుతున్నాడు. ప్రాయశ్చిత్తం రక్తం ద్వారానే సంభవిస్తుంది. ఆ రక్తం నిర్దోష జంతువుది కానీ పక్షిది కానీ అయి ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక 16 నుంచి 18 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో వీర్యస్ఖలనమగునట్లు శయనించుట. భార్యాభర్తలు శరీరముగా కలిసినప్పుడు వారు వీర్యస్ఖలనము అగునట్లుగా శయనించినప్పుడు వారిరువురు అపవిత్రులు అవుతారు. స్నానం చేసిన తర్వాతనే వారు పవిత్రులు అవుతారు. ఒకరికి వీర్యస్ఖలనమైన ఎడల వాడు సర్వాంగ స్నానం చేసుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్ఖలనమవుతుందో ఆ బట్ట ఆ తోలు నీళ్లలో ఉతకబడి సాయంకాలం వరకు అపవిత్రమై ఉంటుంది. వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉంటారు. చూడండి, స్రావములలో వీర్యస్ఖలనము మరియు బహిష్టు కూడాను చెప్పబడింది. అంటే శరీరము నుండి వెలుపటకు వచ్చేటువంటి ద్రవములు, స్రావములు అన్నప్పుడు వచ్చేటువంటి ద్రవముల విషయంలో జాగ్రత్త చెబుతున్నాడు. ఇక 19వ వచనము మొదలుకొని 28వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో కడగా ఉన్నప్పుడు అంటే రక్తస్రావం అవుతున్న మహిళ, స్త్రీ, అది ఋతుక్రమము వలన వచ్చినటువంటిదియే కానీ అనారోగ్యపరముగా వచ్చినటువంటిదైనప్పటికీ కూడా కానీ స్రావము కలిగినటువంటి ప్రతి స్త్రీ అపవిత్రమైనదిగా ఎంచబడుతుంది. అన్నప్పుడు ఏమిటంటే మిగిలిన వారితో కలవకుండా ప్రత్యేకంగా వెళ్ళిపోతుంది అని అర్థం. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావం అయితే ఆమె 7 దినములు కడగా ఉండాలి. ఆమెను ముట్టువారు అందరూ సాయంకాలం వరకు అపవిత్రులు అవుతారు. ఇప్పటికీ ఇది ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. డిఫరెంట్ కమ్యూనిటీస్లో ఇది ఇప్పటికీ కూడా ఉన్నది. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకున్నా అది అపవిత్రమవుతుంది. ఆమె దేని మీద కూర్చుంటే అది అపవిత్రమవుతుంది. ఆమె పడకను ముట్టి ప్రతివాడు తన బట్టలు తుక్కుని స్నానము నీళ్లతో చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. ఆమె దేని మీద కూర్చుంటుందో దాన్ని ముట్టేవాడు బట్టలు తుక్కుని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దేని మీదనైనా ఉండిన దానిని ముట్టువాడు సాయంకాలం వరకు పవిత్రుడై ఉంటాడు. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వారికి తగిలిన ఎడల వాడు 7 దినాలు అపవిత్రుడవుతాడు. వాడు పండుకొని ప్రతి మనసు అపవిత్రం అవుతుంది.
శారీరక సంపర్క సమయంలో కనుక ఆమె బహిష్ట అయినట్లయితే అది వాడికి తగిలితే, అంటే రక్తస్రావము ఉన్న స్త్రీ యొక్క స్రావము పురుషునికి తగిలినప్పుడు వాడు సహితము 7 దినాలు అపవిత్రుడిగా ఉంటాడు అని చెప్పాడు. చూడండి, ప్రతి స్రావమును గురించి ఎటువంటి జాగ్రత్తలు చెబుతున్నాడు, ఎంత సీరియస్గా ఈ ప్రతి స్రావాన్ని ఎంచాలో చెబుతున్నాడో ఆలోచించండి. ఒక స్త్రీ కడగా ఉండు కాలమును ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా ఉండు కాలమైన తర్వాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా ఉండు దినములలో వలనే స్రావ దినములన్నీ ఉండును. కొందరు 3 దినములు, కొందరు 7 దినములు స్రావము చేత ప్రతి మాసము స్త్రీ యొక్క ఋతుక్రమము వలన స్రావానికి గురవుతుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో యూట్రస్ ప్రాబ్లం వల్ల, కొన్ని మహిళల యొక్క శరీర సంబంధమైన సమస్యల వల్ల జరిగేటువంటి బ్లీడింగ్ది, దాని విషయంలో అది ఎంతకాలం బ్లీడ్ అయితే అంతకాలం వారు అపవిత్రులుగానే ఉంటారు. ఆమె స్రావ దినములన్నీ కూడా ఆమె పండుకునే ప్రతి మంచం, ఆమె కడగా ఉన్నప్పుడు వలనే మంచము అపవిత్రమైనదిగా ఉంటుంది. ఆమె దేని మీద కూర్చుంటుంది, అపవిత్రత కలిగినదిగా మారుతుంది. 27 వచనం, వాటిని ముట్టిన ప్రతివాడు అపవిత్రుడు అవుతాడు. వాడు తన వస్త్రాలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి, సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండాలి. ఆమె స్రావము కుదిరినది, పవిత్రురాలైనది అన్నప్పుడు 7 దినాలు లెక్కించుకున్న తర్వాతన ఆవిడ పవిత్రురాలు అవుతుంది. తగ్గిన తర్వాత 7 దినాలు, స్రావము తగ్గిన తర్వాత 7 దినాలు. 8వ నాడు ఆమె 2 తెల్లగొవ్వలైనను 2 పావుర పిల్లలైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారానికి యాజకుని దగ్గరికి తేవాలి. యాజకుడు దానిలో ఒకదాన్ని పాప పరిహారార్థ బలిగా, ఒకదాన్ని దహన బలిగా అర్పించాలి. అట్లా యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిలో ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తాడు. ప్రాయశ్చిత్త నిమిత్తం ఒకటి పాప పరిహారార్థ బలి, 2వది దహన బలి. చెప్పాను కదా ఇందాక నేను, పురుషుల విషయంలో కూడాను పాప పరిహారార్థ బలి పాప క్షమాపణ కొరకు, దహన బలి ఆరాధన కొరకు. ఇక 31, 32 వచనాల్లో ఏ విధమైన ఏ అపవిత్రత ఉన్నా కూడా డిఫైల్ అయిపోతారు, అపవిత్రులు అయిపోతారు కనుక దాన్ని గుర్చినటువంటి విశేషాలు. ఇశ్రాయేలీయులు తమ మధ్య ఉండు ఆ నివాస స్థలాన్ని అపవిత్రపరుచునట్లు, వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు, వారికి అపవిత్రత కలగకుండునట్లు మీరు వారిని కాపాడవలెను. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ లీడర్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ ప్రీస్ట్ అండ్ హై ప్రీస్ట్ ఏమిటంటే ప్రజలు అపవిత్రులకుండున్నట్లు కాపాడవలెను. 32వ వచనంలో స్రావము గలవారిని గూర్చి, వీర్యస్ఖలనము వలన అపవిత్రులైన వారిని గూర్చి, కడగా ఉన్న బలహీనురాలు గూర్చి, స్రావము గల స్త్రీ పురుషుల గూర్చి, అపవిత్రురాలతో శయనించు వాడిని గూర్చి. ఇదనమాట ఈ అధ్యాయంలో ఈ రకాలైనటువంటి మనుషులందరిని గూర్చిన విధి విధానాలు ఇవి అని చెప్పాడు. ఇవన్నీ కూడా హెల్త్ లాస్ కింద మనం భావించాలి. ఇక్కడితో మనం 15వ అధ్యాయాన్ని ముగించుకున్నాము.